హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. అధ్యక్ష, ఈ పరిశ్రమలకు సంబంధించి హిల్ట్ పాలసీ రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హిల్ట్ పాలసీతో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ అమ్మకానికి పెట్టి 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వారి ఏంలోనే ఇంకో ఆయన 9,000 ఎకరాలని అమ్మకాన్ని పెట్టి 5 లక్షలు కాదు అంతకంటే ఎక్కువ ఉన్నాయని ఇంకో ఆయన అన్నాడు. ఈ 2 స్టేట్మెంట్లతో రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి కేవలం మేము మాట్లాడతాం, గుడ్డగాల్చి మీదేస్తాం, ఆ మసి మీరు తూడ్చేసుకోండి అని చెప్పే విధానంతో ఈనాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత ప్రయోజనాలే ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిపోతా ఉన్నారు. అందుకే బీఎస్సీ సమావేశంలో హిల్ట్ పైన చర్చ జరగాలి అని అటు బీఎస్సీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, ఈవెన్ ప్రభుత్వం కూడా అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ జరగాల్సిందే. రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిందే. ఈ హిల్ట్ పాలసీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది, వాళ్ళు చేసేటువంటి ప్రచారం వల్ల జరిగే నష్టం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలని వెంటనే చర్చకు ఒప్పుకున్నాం. చర్చకు ఒప్పుకొని దీనికోసం సీరియస్ గా సబ్జెక్ట్ టాపిక్ పెడితే వారు సభను వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. మరి చెప్పిన వాళ్ళు సభలో ఉండాలి కదా అధ్యక్ష, సభలో చర్చకు రావాలి కదా. బయట ఇచ్చిన స్టేట్మెంట్ మేము దానికి కట్టుబడి ఉన్నాం, దీని పూర్వాపరాలు ఎలా ఉన్నాయని సభలో రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోయి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష.